హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు జరిగాయి. ఈ నౌకాదళ విన్యాసాలకు మన దేశ త్రిదళాధిపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటెండ్ అయ్యారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను సమీక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చూద్దాం. భారత సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం విశాఖపట్నం తీరంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను సమీక్షించారు. అంతర్జాతీయ నౌకాదళ సహకారం పట్ల మన దేశ నిబద్ధతను చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. రాష్ట్రపతి ఐఎన్ఎస్ సుమేధ అనే ప్రెసిడెన్షియల్ యాచ్ పై ప్రయాణిస్తూ సముద్ర తీరం వెంబడి లంగరు వేసి ఉన్న 71 భారతీయ విదేశీ నౌకలను నిశితంగా పరిశీలించారు. ఈ భారీ ప్రదర్శనలో 45 భారతీయ నౌకలతో పాటు 19 విదేశీ యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, పరిశోధనా సంస్థలకు చెందిన వివిధ నౌకలు పాల్గొని సముద్ర రంగ వైవిధ్యాన్ని ప్రదర్శించాయి. ఈ సమీక్షా కార్యక్రమంలో భాగంగా యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల కవాతు, నౌకాదళ విమానాల విన్యాసాలు, సెయిలింగ్ వెసెల్ పరేడ్లు నిర్వహించారు. హెలికాప్టర్ల ద్వారా సాహసోపేతమైన శోధన, సహాయక చర్యల ప్రదర్శనలు, మెరైన్ కమాండోల హై ఇంటెన్సిటీ యుద్ధ విన్యాసాలు నౌకాదళం కార్యాచరణ సిద్ధతను కళ్లకు కట్టాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి స్థిరమైన సముద్ర వ్యవస్థను నిర్ధారించడానికి దేశాల మధ్య ఐక్యత, నమ్మకం, సామూహిక బాధ్యత అత్యంత కీలకమని తను పేర్కొన్నారు. వివిధ దేశాల జెండాలతో వచ్చిన నౌకలు మరియు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నావికుల సమక్షం అంతర్జాతీయ సమైక్యతకు చిహ్నమని, సముద్రాల ద్వారా ఐక్యత అనే ఈ కార్యక్రమ ఇతివృత్తం ప్రపంచానికి బలమైన సహకార సందేశాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీతో గ్రేట్ రెవల్యూషన్ సాధ్యమవుతుంది అంటూ కూడా ముంబై క్లైమేట్ వీక్ కాన్ఫరెన్స్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా మాట్లాడారు. వాతావరణ సంక్షోభానికి ఇదే పరిష్కారం అంటూ కూడా తను తెలిపారు. ప్యూర్ రేర్ జోన్లతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది అంటూ కూడా తను తెలిపారు. పట్టణాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది అంటూ, కార్బన్ ఫుట్ ప్రింట్ ఆడిట్ చేపట్టే తొలి సిటీగా భాగ్యనగరం నిలవనుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏఐ సమ్మిట్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రత్యేక విందుకు కూడా తను హాజరయ్యారు. నేడు అంతర్జాతీయ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కూడా కానున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. 14 రోజుల రిమాండ్ ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. సో ఇక్కడ చూద్దాం. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ కారుపై బీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలో కేసు కూడా నమోదైంది. ఈ కేసును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేదల కోసం కొత్త హౌసింగ్ పాలసీ ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఇక్కడ మంత్రులు తెలిపారు. RRR, ORR మధ్య ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్టు వాళ్ళు స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో నిర్మాణాలకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్టు కూడా పేర్కొన్నారు. మార్చిలోగా లబ్ధిదారుల ఎంపిక కూడా జరగనుంది అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ మరియు ఇక్కడ మంత్రి అజారుద్దీన్ తో సమీక్షించారు. ఇందులో భాగంగా ఈ అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. రాజ్యసభ రేస్ లో వేమ్ విహెచ్, మధుయాస్కి, జీవన్ రెడ్డి, కోదండరెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నవి 2 సీట్లు. ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి, మరో పోస్టు కోసం రాష్ట్రం నుంచి హేమీలు. ఢిల్లీ బాట పట్టిన ఆశావాహులు. తెలంగాణలో 2 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 16న పోలింగ్ జరగనుంది. ఇక్కడ చూసుకుంటే నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తుంది. RDX లతో పేల్చేస్తామంటూ అగాంతకులు మెయిల్ చేశారు. కరీంనగర్ ఏపీలోని రాజమహేంద్రవరం కోర్టుకు కూడా ఇదే విధంగా బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తుంది. తనిఖీలు చేపట్టిన బాంబ్ డాగ్ స్క్వాడ్ తమిళనాడు నుంచి మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. దీనిని కొందరు కానిస్టేబుల్ల దుశ్చర్యగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ధరణి దోపిడీపై ఉక్కుపాదం, తీగలాగితే డొంక కదిలినట్లుగా వ్యవహారాలున్నాయి. ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్లుగా వ్యవహారాలున్నాయి అంటూ, ప్రతి అక్రమాన్ని వెలికి తీస్తామంటూ, కఠిన చర్యలు తప్పవంటూ కూడా తను హెచ్చరించారు. ఇక్కడ చూసుకుంటే
ఐటీ రంగంలో నవశకం. భారత్ లో తొలి లీగల్ గేట్వే కార్యాలయాన్ని ప్రారంభించిన EU. ఇక్కడ చూసుకుంటే అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చూద్దాం. చిన్నారులపై లైంగిక వేధింపులను తక్కువ చేసి చూడలేమంటూ కూడా అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇది బంధుప్రీతి ప్రజాస్వామ్యానికి శాపం అంటూ కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ చూసుకుంటే రెండో పెళ్లి చేసుకున్నదని హత్య, గృహిణిని హతమార్చిన మాజీ భర్త. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ చూసుకుంటే మానవాళి సేవకే AI అంకితం కావాలి అంటూ కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పిలుపునిచ్చారు. గ్లోబల్ పవర్స్ పై ఆధారపడడం సరికాదు అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే రన్నింగ్ కమెంటరీ. కో ఆప్షన్ కోసం కొందరి ప్రయాణం, ఏదో ఒక రీతిలో రాజకీయ జీవనయానం, ప్రజల్లో కోల్పోయిన ప్రాథమిక పట్టు, పదవి కోసం విడువని ఉడుం పట్టు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.